జిల్లాలో వైద్యులు ఓ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రోగికి మత్తివ్వకుండా ఆమెకి ఇష్టమైన నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన సినిమా చూపిస్తూ మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని గడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారు. వైద్య పరిభాషలో అవేక్రినియోటమీగా పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రిలో జరిగింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల ఒక్కసారిగా మూర్ఛ రావడంతో కింద పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్ కుమార్ ఆమెకు ఎంఆర్ఐ స్కాన్తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ గడ్డ మెదడులో అత్యంత కీలకమైన శరీర కదలికల పనితీరును నియంత్రించే సున్నితమైన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉందని తేలింది. సాధారణ పద్ధతిలో జనరల్ అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తే నాడీ వ్యవస్థ దెబ్బతిని పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. దాంతో ఆమె స్పృహలో ఉండగానే శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సమయంలో రోగి భయపడకుండా, ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉంచేందుకు వీలుగా వారికి ఇష్టమైన వినోదాన్ని అందించడం ఈ విధానంలో ఒక భాగం. ఇందులో భాగంగానే కోటేశ్వరమ్మను తనకిష్టమైన నటుడు ఎవరని అడగ్గా ఆమె పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో వైద్య బృందం ఆమె కళ్ల ముందు ఓజీ సినిమాను ప్లే చేస్తూ సర్జరీ ప్రారంభించింది. కోటేశ్వరమ్మ సినిమా చూస్తూ నవ్వుతూ వైద్యులతో మాట్లాడుతూ వారి సూచనలు పాటించారు. ఈ క్రమంలో డాక్టర్ల బృందం అత్యంత జాగ్రత్తగా నాడీ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా మెదడులోని గడ్డను పూర్తిగా తొలగించారు.